మామ ఇప్పుడు నేను చెప్పే స్టోరీ వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. 1945 లో యుఎస్ వాళ్ళ 5 విమానాలు గాల్లోనే మాయమైపోయాయట. ఇప్పటికి కూడా వెటెల్లాయో తెలియలేదు. అసలు స్టోరీ ఏంటంటే ఫోర్ట్ లాడర్డేల్ నుంచి యుఎస్ వాళ్ళ 5 ట్రైనింగ్ విమానాలు రోజులాగే ట్రైనింగ్ కోసం బయలుదేరాయి. వాటి రూట్ ఎలా ఉంటుందంటే ఫోర్ట్ లాడర్డేల్ నుంచి స్టార్ట్ అయ్యి హెన్స్ అండ్ చికెన్ సోర్స్ దగ్గర నుంచి టర్న్ తీసుకొని నార్త్ బహామస్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఫోర్ట్ లాడర్డేల్ కి అయితే వెళ్ళిపోవాలి. సో ఇలా ట్రయాంగిల్ షేప్ లో వాళ్ళ రూట్ అయితే ఉంటుంది. కానీ ఆ రోజు ఏమైందంటే నార్త్ బహామస్ దగ్గర నుంచి రిటర్న్ ఫోర్ట్ లాడర్డేల్ కి వెళ్లకుండా అట్లాంటిక్ ఓషన్ దిక్కు వెళ్తున్నాయట ఆ 5 ప్లేన్స్. సో అలా ఎందుకు అవుతున్నాయని రేడియో ఆపరేటర్స్ వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు పానిక్ అవ్వకుండా ఏమన్నారంటే మేము ఎక్కడున్నామో చెప్పలేకపోతున్నాం, చుట్టూ చూడడానికి చాలా వింతగా కనపడుతుంది, సముద్రం కూడా చాలా కొత్తగా ఉందని అన్నారట. సో అది అన్న వెంటనే వాళ్ళ కనెక్షన్ అయితే లాస్ట్ అయిపోయింది. సో అక్కడ నుండి ఆ ప్లేన్స్ కి ఏమైందో ఇప్పటికి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఆ 5 ప్లేన్స్ లో 14 క్రూ మెంబర్స్ అయితే ఉన్నారు. సో ఆ 14 క్రూ మెంబర్స్ అండ్ ప్లేన్స్ అయితే అక్కడనే వ్యానిష్ అయితే అయిపోయారు. సో యుఎస్ వాళ్ళు తర్వాత వాళ్ళని రెస్క్యూ చేయడానికి రెస్క్యూ ప్లేన్స్ ను కూడా పంపించారు విత్ 13 క్రూ మెంబర్స్. మీరు షాక్ అయ్యే విషయం చెప్పనా, వాళ్ళు కూడా తిరిగి రాలేదు. అన్ని ప్లేన్స్ అంతమంది క్రూ మెంబర్స్ అసలు ఏమైపోయారు? యుఎస్ వాళ్ళు ఎంత లింకినా ఆ ప్లేన్స్ యొక్క ఒక చిన్న ముక్క కూడా దొరకలేదట. ఇప్పటికి కూడా ఇది ఒక అతిపెద్ద అన్సాల్వ్డ్ మిస్టరీ లాగానే మిగిలిపోయింది.